అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. యాండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఏంటి? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అదెలా సాధ్యం? అంతా పైవాడి నాకే సంబంధం లేదండి. అన్నం రాస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చిమిడిపోయింది? మీరు గాను ఉండేరానమ్మా? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటావు టీయమ్మా. మళ్ళీ కొట్టా. అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానేమనుకుంటున్నావా? అదా పక్కడికి వెళ్దాం. పాటమంటుంటే అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావు. అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఎలకల మందు. నడురా నడు. ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడవాడు పైన లాగేస్తున్నారా? ఎక్కడికి రా? పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి. మరి సరేగా ఎదురుంటే వెళ్ళిపోదాం పదండి. కొట్టండి. ఎదురింటోకి కాదురా, ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. రివర్స్ ముస్టెంట్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాంక్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, నీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై హలో, నేనే సార్. పొలాలన్నాం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నా? వల్ల కట్లారా? కరెక్టే, మరీ చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you.
పాట కావాలా పాట కావాలా రే అల్లుడు ఫోన్ రా ఎత్తు. ఓకే పాట కావాలా పాట కావాలా హలో ఏది ఏమైనా మీ ఆవిడ మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్ మా ఆవిడ లేకపోతే మా ఆవిడ అల్లుడు కొంప ములిగింది నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట ఈ ఫోన్ నాకు. ఓహో రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతిలా నువ్వు గెంతినప్పుడే అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు సార్ ఇక్కడ కూడా వచ్చేసావా సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్ అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. నీకేంటి అంత ఇంట్రెస్ట్? నా పిల్లలు దాని ఇష్టం లేకపోతే నీకేంట కష్టం? అదే నా పిల్లలు కూడా ఇలాగ ఎవరితో లేచిపోయింది అందుకే కూడా. అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్ కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు. ఈ బాడీ వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే ఆ భర్త ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. చెల్లి జ్యోతి లక్ష్మిలతో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడు వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడే జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగులు చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్ కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్ చెప్పించాలు. నిన్న అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆఫ్కర్గా వచ్చేసానండి బాబు. వచ్చేసాను. హలో రియల్లీ? అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్ మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద అదిగో చూసారా? నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి వెళ్ళారనుకోండి మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో. ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 year కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు